ఎవరు షర్ట్ ఎవరు ఎంత అయిపోయింది అయిపోయింది ఇచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తోటకాడ ఉన్నాను అనమాట. మన ఫ్రెండ్ రీసెంట్గా అయితే కొత్త ట్రాక్టర్ ఎక్కేసింది అనమాట, ఈ స్వరాజు. అయితే ఇలా కొత్తగూడెము కల్టివేటర్ కోసం అయితే వెళ్దామన్నాడు. అయితే ఫోన్ చేసిండు అనమాట, ఎట్టుగా ఖాళీగా ఉన్నా అనేసరికి సర్లేరా వెళ్ళి కల్టివేటర్ కొనుక్కొద్దామని అయితే రమ్మని. అయితే ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరిందంట. మనం తోటకాడ ఉన్నాం కాబట్టి ఎట్లా వెళ్ళిపోవడంపై పాల్వంచ వెళ్ళి చెట్లు చూసి పట్టుకొద్దామని వెళ్తున్నాం. సీజన్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, వర్షం. అప్పుడైతే బయలుదేరినాం అనమాట. వాళ్ళు ఇంటికాడ నుంచి బయలుదేరమని ఫోన్ చేశారు. మనం ఇక్కడ ఉన్నాం, రోడ్డు కాడికి వెళ్ళి ఉన్నాం. వాళ్ళే వస్తారనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ జిట్ట వెళ్ళిపోవచ్చు. అయితే మేము బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇంకా బంగు దగ్గరికి అయితే వచ్చాం అనమాట. వినయపురం డీజిల్ కొట్టించుకొని వెళ్దామన్నారు. ఒకేసారి డీజిల్ కూడా తక్కువ ఉంది కాబట్టి వినయపురం పంపుతారు. డీజిల్ కొట్టించి అయితే బయలుదేరదామని చెప్తాం. డీజిల్ అయితే కొట్టిస్తాం. నెక్స్ట్ అయితే 1000 రూపాయలు అయితే కొట్టిద్దామన్నారు. 1000 రూపాయలు అయితే పడుతున్నాం అన్న డీజిల్ కొట్టించి ఇంకా కావాల్సి వెళ్ళిపోవడం. ఇంకా డీజిల్ కొట్టించి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఈ మాలి కూడా ఉన్నామన్నమాట. ఇంకా టైం అయితే అవుతుంది కాబట్టి మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. బండి వచ్చి అయితే తెగ ఎగరేస్తుంది ఫ్రెండ్స్. అసలు వెనక బరువు అన్నది లేని వల్ల బండి అయితే ఎగరేస్తుంది అంటున్నట్టు. నేనైతే వెనకలు వచ్చి కూర్చున్నాను. ఇంకా మా దాదా అయితే అట్లా తిరుమలకుంట దిగాలన్నాడు. అందుకే వెనకలు వచ్చి కూర్చున్నాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ బైపాస్ అనమాట. లారీ వెళ్ళేది. అటు లారీకి వెళ్తే పాల్వంచ, ఇటు సైడ్ వెళ్తేనేమో గంపేట అనమాట. మేము ఇక్కడ నుంచి అయితే ఇది పాల్వంచకి తిరగాల. ఇది చెక్ పోస్ట్ అనమాట. మన ఫారెస్ట్ ఆఫీసర్ ఇది. ఇటు వెళ్ళామంటే పాల్వంచ వెళ్తాం. మనం వెళ్ళేది పాల్వంచ కాబట్టి గంపేట కోసం ఇటే పోవాలా. వచ్చేసి జగన్నాథపురం సెంటర్ దాకా అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం వచ్చేసి పాల్వంచ దగ్గర దాకా అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు కనబడేపోతే పాల్వంచ దగ్గరలో ఉంటుంది అన్నమాట. పైన కూడా ఈ అన్నది ఉంటుంది. కింద నుంచే ఉంటుంది నెట్ కూడా చూపిస్తా గుడి. గుడి వచ్చి ఎంట్రింగ్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే దారి ఉంటుంది గుట్టపైకి మెట్లతో. మనం వచ్చేసి అయితే పాల్వంచ దగ్గర అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా దగ్గర నమ్మంతగా
పాలవంచి చేరిపోయామన్నమాట. ఇంకా ఎదురాగా వెళ్తున్నాం కానీ ఒక షోరూమ్ మనకు కనిపించింది కల్టివేట్ చేసేది. అయితే ఇక్కడ ఒకసారి అడుగు చూద్దామని మా బాబాయ్ ముందు వెళ్తుండు. కనుక్కొని చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో కల్టివేటర్ అనేసరికి లోపలికి అయితే వచ్చామన్నమాట. రోడ్ పక్కన చేసి ఇక్కడ వస్తే ఎవరో కొన్నారు కొని మ్యాజిక్లు అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట. షెడ్ మాట పెద్ద షెడ్డా? అయ్యో పెద్ద షెడ్ ట్రక్ కూడా తెయించారు అనుకుంటా. ఆ దక్కు మనకు బాగుంది కదా బాబాయ్. మామూలు బిస్కెట్ బిస్కెట్ ఎద్దా దానికి లప్పలప్ప మీద ఉచ్చి బాత్తం కొంటారా బాత మరి బాత్ దాన్ని తెచ్చుకుంటారా? హాయ్ పుర్ర పుర్ర టొంగినా మోంగి ఇవి మోడల్ మళ్ళీ కొత్తగా తుంగిలారు బేల సైడ్ ఇలా మత్తు బాగా వేడకత అయ్యా సైడ్. మాకు అక్కడైతే కల్టివేటర్లు అయితే నచ్చలేదన్నమాట. నచ్చకపోయేసరికి వేరే చోటుకు వచ్చాం. ఇక్కడైతే ఉన్నాయన్నమాట మాకు కావాల్సింది ఇవి అనమాట. ఇలాంటి కాళ్ళ కల్టివేటరే కావాలని అయితే ఉన్నాం మేము. ఇక్కడ వచ్చేసి అయితే 3 ఉన్నాయి. ఇక్కడ వేరే షెడ్ కాడ ఇక్కడ మాకు అందరికైతే బ్లూ అయితే నచ్చింది అనమాట. ఎందుకంటే స్వరాజ్ కూడా బ్లూ కలర్ కాబట్టి ఇదైతే బండికి సూట్ అయితే అని అనుకుంటున్నాం. కాకపోతే నన్ను కెత్తది ఇలా బా ఇలా ఇలా మన ఎక్స్ట్రా ఒకవేళ పచ్చాలకి ఇంకా అతకనే రాడ్ ఇలాంటి రాడ్ వచ్చి ఎక్స్ట్రా వాటిని చూడుచుకుంటొచ్చు. ఇది బాగానే ఉంది కానీ పెయింట్ వాటిలో మరి డబ్బా ఈతారు వస్తారు అనుకో. దీనికి పెయింట్ వాటిలో అనుకో డబ్బు కూడా వేసి ఇస్తాం. మా మందిలో పెయింట్ పట్టుకుంటాం ఎత్తుకు డబ్బు వేసి ఇస్తాం. డబ్బా రేటు తగ్గి వేసి ఇస్తాం డబ్బుకి. देखोंड बेड ओ బాగుంది కరెక్ట్గా పట్టిస్తుంది షెడ్ పెద్ద షెడ్ మనకు కావాల్సింది అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కల్టివేటర్ బాగుంది అన్నమాట వద్దు మమ్మల్ని అయితే అవి కావాలంటే ఆ కల్టివేటర్ కావాలంటే అక్కడ వేరే షెడ్ కాడ 2 ఉన్నాయండి ఫ్రేములు పట్టుకురమ్మన్నారు ఫ్రెండ్స్. ఇవి అయ్యి అనమాట వెనక్కి బయలుచుకొని అయితే పట్టుకొస్తున్నాం. పాలవంచికి వెళ్ళాము పాలవంచి నుంచి అయితే పట్టుకొని వస్తున్నాం అన్నమాట. ఆ ఫ్రేములు తెచ్చేస్తే మీకు కల్టివేటర్లు ఇస్తామన్నారు. ఈ అయ్యే ఫ్రేములు 2 టాటర్ తగిలించుకొని అయితే తీసుకొస్తున్నాం అన్నమాట. అయిపోయింది ఇచ్చేసాం. మాకైతే కావాల్సిన కల్టివేటర్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఫుల్ హ్యాపీ అనమాట. పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సీట్ అయితే ఇక్కడ ఉండొద్దు అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కని చేసుకున్నారు కాబట్టి మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం. దూరం నుంచి వచ్చామని మాకు ఇచ్చేసారు. అయితే అక్కడ ఉండొద్దు తొందరగా వెళ్ళిపోమనేసరికి మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.